సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా పెద్దాపురం పట్టణంలో మున్సిపల్ సెంటర్ నుండి భారీ ర్యాలీ ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏవి నాగేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ర్యాలీ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు, ఏవి నాగేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం రాజశేఖర్, కర్ణం ప్రసాదరావు, కెఎస్ శ్రీనివాస్, దువ్వ శేషబాబ్జీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇసుక పేరుకు ఉచిత ఇసుక, కానీ ఎక్కడా ఉచితంగా దొరకదు. రవాణా పేరుతోటి రకరకాల పేరుతో ఈరోజు కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, స్థానిక పెత్తందారులు వాళ్ళ ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వి తీసే దీన్ని ప్రైవేట్ రంగానికి అప్పచెబుతామని మళ్ళీ కొత్తగా పీపీపీ విధానం ప్రవేశపెడతా ఉన్నారు. ఉచిత ఇసుకలో పీపీపీ విధానం ఏమిటో మరి వాళ్ళు దాని యొక్క పర్యవసనాలు ఏమిటి తెలిసి ఆలోచించి చేస్తున్నారా, లేకపోతే ఉచితం అంటూనే దానికి రేట్లు పెట్టి డబ్బులు దండుకుందాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ఇసుక సమస్యని తక్షణం పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న రిపేర్లు చేసుకునే వాళ్ళకి, లేకపోతే ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళకి ఇసుక సులభంగా దొరికేటట్టు చేయాలి. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం ఆ డబ్బులంతా ఆడేసుకుంది. ఈ ప్రభుత్వం దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు. వాళ్ళలో కూడా పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. ఈ సంక్షేమ డబ్బునంతా కూడా వాళ్ళ సంక్షేమానికే ఉపయోగించాలి. ఖజానాలో కలుపుకొని ప్రభుత్వం సొంతానికి ఖర్చు పెట్టుకోవడానికి లేదు అని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించి వాళ్ళ సంక్షేమానికి ఈ నిధిని ఉపయోగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.